హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసాను. ఓకే, అసలు ఈ సమ్మర్లో మనం లేడీస్ అందరం ఎలా కుక్ చేస్తున్నాం కిచెన్స్లో నాకు అర్థం కావట్లేదు. ఈ వేడికి మనం చేసే రెసిపీస్ కూడా ఫాస్ట్గా అయి ఉంటే మనం హ్యాపీగా కుక్ చేసుకొని బయటపడవచ్చు కదా. వితౌట్ ఫ్యాన్ కిచెన్స్లో ఉండడం ఎంతో కష్టం. అందరు టేబుల్ ఫ్యాన్స్ని ప్లీజ్ కిచెన్స్లో యూజ్ చేసుకోండి ఈ సమ్మర్ని కోప్ చేయడానికి. సో ఇవాళ రెసిపీ ఏంటంటే దోసకాయ టమాటా పుదీనాతో చేసిన పచ్చడి. సింపుల్ రెసిపీ, 5 to 10 minutesలో అయిపోతుంది. బాడీని కూడా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ నువ్వుల్ని మంచిగా దూరగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లో సపరేట్గా మనం పెట్టుకోవాలి. సో నీట్గా మంచిగా వేయించుకోవాలి. మీ నువ్వులు ఎక్కువ తక్కువ మీ టేస్ట్కి తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంత క్వాంటిటీ వేసాను. సో ఈ దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి, టొమాటో దోసకాయ పుదీనా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఒక ఐ థింక్ 2 కట్టలు పుదీనా ఆల్రెడీ తీసి పెట్టుకున్నాము. అండ్ టమాటోస్, దోసకాయ నేను ఇంత తీసుకున్నాను బికాజ్ మాకు ఇంత టేస్ట్ ప్రిఫరెన్స్లో ఇంతే ఉంది. మీకు ఇంకెక్కువ ఉంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు. 2 ఎల్లిపాయలు, ఇంకా కొన్ని మిర్చీలు. మీకు ఎక్కువ తక్కువ అనేది మీ స్పైస్ టేస్ట్ని తగ్గట్టుగా మీరు దాన్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని పల్లీలు వేయించుకుంటాము. మన టేస్ట్ ప్రిఫరెన్స్ తగ్గట్టు ఈ పల్లీలు కూడా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువ వేసుకుంటాం పల్లీలు మంచిగా వేగాలి. మంచిగా వేగుతున్నప్పుడు పల్లీలు సప్పుడు వస్తుంది, కొంచెం మూవ్ అవుతుంటాయి అవంతలా లైట్గా. సో అప్పుడు మనకు అది బాగా వేగుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇలా మంచిగా పల్లీలు వేగాక మనం వీటిని కూడా పక్కకు పెట్టుకుంటాం సపరేట్గా ప్లేట్లో. ఇవన్నీ కలిపి మనం మిక్సీ పడతాం లాస్ట్కి. ఇలా మనం పోసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. పల్లీలు అన్నీ పోసేసుకుంటే రెడీగా ఉంటాయి మిక్సీ పట్టడానికి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అన్నీ మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఆయిల్ వేసుకొని ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాము ఇంగ్రీడియంట్స్. సో ఈ ఆయిల్లోకి మనము ఎల్లిపాయలు, దోసకాయ, టమాటా అన్నీ వేసేస్తాము. మనం కట్ చేసి పెట్టుకునే అన్నీ ఇందులో కలిపి వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మనం ఇందులోకి సాల్ట్, పసుపు వేసుకున్నాను. ఒక 2 మిర్చీలు మాత్రం ఇందులోనే వేసేస్తాను. కుక్ చేసేటప్పుడు ఇలా కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకోవచ్చు. ప్లీజ్ ట్రై టు యూజ్ పింక్ సాల్ట్ ఓన్లీ. హెల్త్కి ఇదే మంచిది. వైట్ సాల్ట్ హెల్త్కి మంచిది కాదు. ఐ రికమెండ్ మీరు పింక్ సాల్టే వాడండి. నేను టేస్ట్కి అందాజాగా మా టేస్ట్ ప్రకారం ఉప్పు వేసేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇందులోకి పసుపు కూడా వేసుకోవాలి మనం. సో పసుపు వేసుకున్నాం, కొంచెం హెల్త్కి మంచిది. పసుపు వేయడం కూడా చాలా మంచిది. ఇది మా మదర్ ఇన్ లా రెసిపీ తను నేర్పించారు నాకు. సో ఇలా మనం మంచిగా ఇలా సెట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మగ్గేలోగా టమాటో, దోసకాయ, పుదీనా అంతా మగ్గేలోగా మనం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా నేనైతే గానుగ నూనె వాడతాను. కోల్డ్ ప్రెస్ గ్రౌండ్ నట్, నువ్వుల నూనె అలాంటివి వాడతాను. అదే వాడడం డాక్టర్ కూడా హెల్త్కి బెటర్ అని చెప్పారు. సో ప్లీజ్ మీరు కూడా హెల్దీ కుకింగ్ ఆయిల్స్ వాడడం మీ హెల్త్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అది మైండ్లో పెట్టుకోండి. ఇందులోకి మిర్చీలు వేసేస్తున్నాము మంచిగా వేయడానికి. మీరు మా టేస్ట్ తగ్గట్టు మిర్చి తక్కువ వేసాం అనుకుంటారు, బట్ దిస్ ఇస్ అవర్ టేస్ట్. ఎక్కువ స్పైసీ ఇష్టం ఉండవచ్చు. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
పల్లీలు మంచిగా వేగాక మిక్సీ పట్టేటప్పుడు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో మిక్సీలోకి ఫస్ట్ నువ్వులు వేసుకొని తిప్పేయాలి. తిప్పాకే వేరేది కూడా మళ్ళీ తిప్పి యాడ్ చేయాలి. నెక్స్ట్ పల్లీలు యాడ్ చేస్తాం. ఫస్ట్ నువ్వులే యాడ్ చేయాలి. మిక్సీ ఆన్ చేద్దాం. కొంచెం మంచిగా అయ్యాయి. ఇంకొకసారి కూడా తిప్పుకోవచ్చు నువ్వుల్ని, ఇంకా మెత్తగా కావడానికి. ఇందులోకి మళ్ళీ మనం పల్లీలు యాడ్ చేస్తున్నాము. పల్లీలు యాడ్ చేసి తిప్పుకోవాలి. ఇప్పుడు పల్లీలు యాడ్ చేసాం కదా, తిప్పేస్తున్నాము. ఇప్పుడు పల్లీలు వేసాక మిర్చీలు వేస్తున్నాము. మిక్సీలోకి మనం మిర్చీలు వేసేసి తిప్పుతాము. సో ఇది మగ్గుతుంది కదా, ఇది ఒకసారి తీసి చూసుకోవాలి. స్టేటస్ చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉంటే. ఇప్పుడు ఆ మిక్సీలో మనం ఆల్రెడీ నువ్వులు, పల్లీలు, మిర్చి రుబ్బేసాం కాబట్టి అందులోకి ఇది రుబ్బేయడం అంతే. బేసికలీ రెసిపీ ఇంతే. వెరీ ఈజీ రెసిపీ, సింపుల్ రెసిపీ. పైనుంచి లాస్ట్కి ఆవాలు జీలకర్రతో పోయిరం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. 3 మినిట్స్కి ఒకసారి మధ్యలో ఇలా కలపండి. టిల్ యూ ఫీల్ అది మొత్తం కుక్ అయిందని అనిపించేదాకా. ఆల్మోస్ట్ కుక్డ్లా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎలా అనిపిస్తుందో. ఆల్రెడీ చూసాను మధ్యలో, సో కుక్ అనిపిస్తుంది. సో ఇది మంచిగా కుక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేసుకుంటే మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. సో లెట్స్ మూవ్ ఇట్ ఇన్ టు ద మిక్సీ జార్. సో ఇట్స్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ. దీన్ని మంచిగా మనం మిక్సీలో తిప్పేస్తాము. ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీ చూడండి ఇలా వస్తుంది మంచిగా. తిప్పేటప్పుడు కూడా ఓన్లీ 1 స్పీడ్లో తిప్పండి, లేదా లెఫ్ట్ సైడ్లో మిక్సీలో ఎక్కువ తిప్పకుండా ఉంటుంది చూడండి, జస్ట్ మిక్సింగ్కి అలానే తిప్పండి. ఎందుకంటే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. బాగా ఎక్కువ రుబ్బితే టేస్ట్ బాగుంటుంది. ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. It's very tasty, healthy, simple recipe ready. I hope you liked it. దీనికి మనం ఏం చేస్తామంటే పోయిరం పెట్టేసుకుందాం. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా హెల్దీ రెసిపీస్, ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ తీయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. కైండ్లీ ఎంకరేజ్ మీ గర్ల్స్ అండ్ బాయ్స్, విమెన్ అండ్ మెన్. ఓకే, ఐఎమ్ a new content creator on the vlog with a lot of love for content. Kindly encourage me by subscribing, liking and sharing my channel. ఇప్పుడు పోయిరం పెట్టేసుకుందాం. లాస్ట్ స్టెప్ ఇన్ ద రెసిపీ. ఈ పోయిరంలో కొంచెం ఆయిల్ వేసేసి ఉంచాను. ఆవాలు, ఇంకా మినప్పప్పు, మీ ఇష్టం, అది ఇంకా ఏది నచ్చితే అది వేసుకోండి. వేసుకొని పెట్టేసేసి పోయిరంలో లాస్ట్కి ఇప్పుడు we'll add కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే లాస్ట్కి. సో మనం ఇది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మొత్తం వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ అది ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోయినాక కలిపేయాలి. అంతే.
అండ్ దిస్ బ్యూటిఫుల్ హెల్దీ యమ్మీ రెసిపీ రైస్కి దోశకి చాలా టేస్టీ ఉండే రెసిపీ, సమ్మర్కి బెస్ట్ సూటబుల్ రెసిపీ రెడీ. ప్లీజ్ ఎంజాయ్ దిస్ టేస్ట్ అండ్ కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరింది ఈ రెసిపీ.